జ్ఞాపికను అందించడం జరుగుతుంది. చిన్నారులందరూ తొందరగా కూర్చుంటే ఒక గురు ఫోటో దిగుదాం. ఫోటో తీసుకుంటాడు. నన్ను లైన్లో కూర్చోనా, గ్యాప్ కూర్చుంది అక్కడ చూడండి, ముందు కూర్చోండి. అవి చూపించండి, మెమోటో చూపించండి. నా మెమోటో చూపించండి నన్ను అందరూ. బాబా బాయ్ ముందు జరు, ముందు రా, ముందు జరు, తక్కువ ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు వ్యాస పౌర్ణమి. గురువులందరికీ మహాగురువైనటువంటి ఆ వేదవ్యాసుని యొక్క పుట్టినరోజుని మనం గురు పౌర్ణమిగా జరుపుకోవటం, గురువులను సత్కరించుకోవటం అన్నది మన సనాతన సంప్రదాయంగా వస్తున్నది. ఈ శుభ సందర్భాన ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని అవకాశం కల్పించినటువంటి కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్కి, అలాగే భయ్యా వాసు గారికి, అలాగే భయ్యా సోదరులకు, రమణయ్య గారికి, అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాట్యం అనేది ఒక మహాయజ్ఞం. మనం ఇంట్లో ఒక పిల్లతో ఏగటమే కష్టం. అటువంటిది ఇంతమంది పిల్లల్ని ఒక తాడి మీద నడుతున్నాను అంటే నా వెనుక 120 మంది తల్లుల యొక్క కృషి ఉంది. ఒక మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటేనే అది గొప్ప అయితే, నా వెనుకాల 120 మంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. కాబట్టి కొంచెం కార్యక్రమం పెట్టినప్పుడు కొంచెం లేట్ అవుతుంది, కానీ అన్యదా భావించుకోకుండా పాపం నా కోసం ఇంత దూరం రావుపూర్ నుంచి కొంతమంది పిల్లలు వచ్చారు, వెంకటగిరి నుంచి కొంతమంది పిల్లలు వచ్చారు, అలాగే పొదలకూరు నుంచి వచ్చారు, అలాగే మడవూరు నుంచి వచ్చారు. కేవలం నేను ఒక మాట చెప్పాను గురువుగారిని గౌరవించి పాపం ఇంత దూరం నుండి వచ్చినటువంటి చిన్నారులకు, వాళ్ళని ఇంత చక్కగా రెడీ చేసినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే నావిగా భావించండి. పిల్లలు చక్కగా నాట్యం చేశారు అంటే మా గురుగారు శ్రీ వేదాంతం రాధేశ్యామ్ గారు పెట్టినటువంటి భిక్ష వల్ల ఈరోజు ఈ కూచిపూడి నాట్యాన్ని నా చిన్నారులందరికీ అందించేటటువంటి అదృష్టం కలిగింది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.